తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. నంద్యాల జిల్లా ఆవుకు మండలం శివవరం గ్రామంలో అరుదైన పురాతనమైన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామ పెద్దలు ప్రజలు ఆధ్వర్యంలో సోమ మంగళ వారాల్లో ఆలయ ప్రాంగణంలో రథసప్తమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. శివవరంలో నిర్మించిన దేవస్థానం వందల సంవత్సరాల క్రితం అప్పటి తూర్పు చాళుక్య రాజులు నిర్మించారని ప్రతీతి. దేవస్థానంలో కుడివైపుకు కశ్యప ప్రజాపతి, ఎడమ వైపున ఛాయాదేవి నడుమ శ్రీ సూర్యనారాయణ స్వామి కలిసి ఉండడంతో ఈ క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచింది. దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ పూజించుకుంటున్నారు. ప్రతి ఏటా శివవరం గ్రామస్తులు కమిటీగా ఏర్పడి సూర్య జయంతి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రథసప్తమి రోజున స్వామివారికి ఉదయాన్నే ప్రత్యేక అభిషేకాలు చేసి వివిధ పూలమాలలతో అలంకరించి అర్చన చేశారు. నా పేరు మధురెడ్డి. మాది ఇదే శివవరం గ్రామము. ఈ గ్రామ వాస్తవ్యుని. మా ఊళ్ళో పూర్వము తూర్పు చాళుక్య రాజుల టైంలో మా గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము నిర్మించారని ప్రతీతి. ఈ దేవస్థానము ఇంతవరకు ఎవరు ఏమీ అనుకునేవాళ్ళు కాదు. మా సూర్య భగవానుడు ఉన్నాడు, సర్వజీవులకు శక్తినిస్తాడు, సర్వుడిని కాపాడే దేవుడు ఆ దేవుడే అని ఎవరికి ఈ విషయం తెలియదు. రథసప్తమి అనే కార్యక్రమం అదే సూర్య భగవానుని జన్మదినము ఈ విధముగా జరుపుకుంటున్నారు రథసప్తమిగా. ఈ కార్యక్రమంకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు రావడమే కాక మా గ్రామస్తులు అంతా ఏకమై మంచికి ఇంత సందాగా వసూలు చేసుకుని ఈ కార్యక్రమమును నిర్వహిస్తున్నారు. సూర్య భగవానుని కిరణాలు మా గ్రామంలో ఉన్న సూర్య భగవానుని గుళ్ళో సూర్య భగవాని మీద పడి నిదానముగా ఆయన పాదాల కింద నుండి వెడలిపోతున్నది. నిత్యము భక్తులు బాగా ఈ కార్యక్రమము చూస్తూ ఉంటారు. పేరు సన్నల సురేష్ రెడ్డి. సో శివవరం గ్రామంలో పురాతన సూర్య దేవాలయం ఉంది. ఇది 300 సంవత్సరాల క్రితమే నుంచే ఉంది. సో ప్రతి సూర్య భగవానుడి జయంతి రోజున ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు whatever they arrange, they took all those and they live here. But now currently we are celebrating with the help of the people who were there in the village and also the donations received from the other people nearest villages as well. But we are expecting from the environment department as well, they also need to contribute some more to celebrate more this, so that everyone aware of this temple and so that we can celebrate hugely against this temple. So that's it.